కుంభరాశి వాళ్ళకి కుంభరాశిలో ఈ ఫిబ్రవరి నెలలోనే పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది. శుక్రుడు, రాహువు, కుజుడు ఇటువంటి అనేక గ్రహాల యొక్క కలయిక. వీటిని వివరించి చెప్పడం కన్నా వీటి వల్ల కలిగేటువంటి ఫలితం ఎలా ఉండబోతోంది అంటే, మీలో ఉన్నటువంటి సహనానికి పరీక్ష. మీరు ఏ పని చేసినా కానీ ఇతరులకి రామ అన్నా కానీ బూతు అన్నట్టుగా వినబడుతూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి ఒత్తిడి, అధికమైనటువంటి శ్రమ, అనారోగ్యాలు, అనుకోకుండా కలిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి నిత్యము కూడా శివారాధన చేయండి. మీరు బయటికి వెళ్ళిందే తడువుగా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని కానీ మీరు ఏ పని కూడా మొదలు పెట్టద్దు. అంతేకాదు కొత్త పనులు మొదలు పెట్టద్దు, కొత్త మనుషులతో వ్యవహారం జరపద్దు. అలాగే మీకున్నటువంటి పరిస్థితులు ఎవరికీ కూడా వివరించి చెప్పవద్దు. వాళ్ళకు కూడా మీ పరిస్థితులు వ్యతిరేకంగానే కనబడతాయి. అంతేకాదు మీరున్నటువంటి పరిస్థితుల్లో ఏది ఖర్చు పెట్టినా కానీ డబల్ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చుని వాయిదా వేయమని నేను చెప్పటం లేదు, ఎమర్జెన్సీ మీద మాత్రమే ఖర్చు పెట్టమంటున్నాను. అంతేకాదు మీరున్నటువంటి పరిస్థితుల్ని ఎవరు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. పంచగ్రహ కూటమి వల్ల మీరుండేటువంటి పరిస్థితుల్లో ఎవరితోనైనా సరే మీరు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఇబ్బంది, వ్యాపారంలో ఇబ్బంది, కళాకారులకు ఇబ్బంది, వృత్తి వ్యాపారులకు ఇబ్బంది, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎదురయ్యేటువంటి సమస్యల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పొట్టకి, నడుముకి, వెన్నుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తలకి కూడా కలిగేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కంటికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవహారం అనేటువంటిది ఒక్క నెల జాగ్రత్తగా ఉన్నట్లయితే, అంటే మార్చి 15వ తారీఖు దాకా మీరు ఏది చేసినా కానీ కాస్తలో కాస్త కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా మీరు నవగ్రహారాధన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి ప్రతిరోజు కూడా. అంతేకాదు నవగ్రహ స్తోత్రం చదువుకోండి ప్రతినిత్యము కూడా. అలాగే నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. ఎవరికైనా కలిసి వస్తుంది. ఖచ్చితంగా మీకు అన్ని వ్యవహారాల్లోనూ విజయం సాధిస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం ఉదయం 7 గంటల లోపల చదవాలి. సాయంత్రం పూట సుబ్రహ్మణ్యాష్టకం చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ కలిసి రానటువంటి కాలమంతా కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు తీసుకొచ్చేటువంటి స్తోత్ర రాజాలు సుబ్రహ్మణ్యాష్టకం, ఉదయం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రం, ఇవి చదువుకున్నట్లయితే మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు తొలగుతాయి. మీకున్నటువంటి మనోవేదనలన్నీ కూడా తీరతాయి. కాబట్టి ఒక్క అడుగు వేసే ముందు శివారాధన చేయటం మర్చిపోవద్దు, ఈ స్తోత్రాలు చదవడం మర్చిపోవద్దు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసం ఈ ఫిబ్రవరి, అలాగే మార్చి 15వ తారీఖు వరకు కూడా. ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి, మీకు కలిసి వస్తుంది.